ఫైనలీ ఫార్మా ఇండస్ట్రీకి ఫ్రెషర్స్ రావచ్చా లేదా? డెఫినెట్లీ రావచ్చు. ప్రాబ్లం కొంతమంది బల్క్ ఫార్ములేషన్ ఇలా అంటుంటారు అనమాట ఫార్మాలో. ఇదేంటి ఫార్మాయే కదా, ఇంక మళ్ళీ చెప్పినట్టు బల్క్ ఉంటుంది, ఫార్ములేషన్ ఉంటుంది. సో బల్క్లో ఏంటంటే ఇనీషియల్గా ఏదైతే ఒక మనకి హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు వీబేస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ శివ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు 2026 అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ బ్రో వచ్చేసి ఆల్రెడీ చాలా కంపెనీస్లో చేశాడు. సో తన ఎక్స్పీరియన్స్ బట్టి మనం అడుగుదాం, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎలా లోపలికి ఎలా వెళ్ళాలి, సో వీళ్ళ వెర్షన్లో శాలరీస్ ఎలా ఉంటాయి, ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి ఆయన చూసిన ఉంటాయి కదా. సో దాన్ని బట్టి మీరు చెప్పండి బ్రో. హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ ఎమ్ గణేష్. ఐఎమ్ ఫ్రమ్ విజయనగరం. Currently I am working in manufacturing department in pharma industry. Okay. So I have 5 years experience in some 3 companies experience. Okay. అయితే మనకి ఫార్మా ఇండస్ట్రీలో సో మెనీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, వేర్ హౌస్ అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అడ్మిన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఏంటంటే సో మెయిన్లీ సేఫ్టీ ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో నేను ఆఫీసర్ లెవెల్లో వర్క్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ ఫ్రెషర్స్కి అయితే మనకి సోషల్ మీడియాలో చాలా యాప్స్ ఉంటాయి, లైక్ లింక్డ్ఇన్ అండ్ నౌకరీ, సో అలా గ్లాస్ డోర్ అని చాలా ఉంటాయి. సో అందులో మనం లాగిన్ అయ్యి సెట్ చేసుకుంటే కంపెనీస్ అన్ని పోస్ట్ చేసి ఉంటాయి, అవి మనం చూసుకోవచ్చు. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను స్టార్టింగ్ ఇనిషియల్గా అయితే మా ఫ్రెండ్ త్రూ వెళ్ళాను. సో నెక్స్ట్ అక్కడ నుంచి నెక్స్ట్ ఎంఎన్సీ కంపెనీకి వెళ్ళా. సో అదేంటంటే నౌకరీ అనే వెబ్సైట్లో చూసి నౌకరీలో అప్లై చేసా. దాని నుంచి వాళ్ళు రిటర్న్ కాల్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ అయింది అండ్ ఆఫ్టర్ మెడికల్ ఉంటుంది, తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు అండ్ మనం సో అలా వెళ్తాము. సో దాని నుంచి నెక్స్ట్ కంపెనీ కూడా నేను నౌకరీ త్రూ వెళ్ళాను. సో చాలామంది అంటుంటారు అంటే ఎక్కువ రిఫరెన్స్ ఉండాలని చెప్పేసి. అలా ఏముండదు, రిఫరెన్స్ లేని వాళ్ళు కూడా గెట్ ఇన్ అవ్వచ్చు. సో మనకి బయట సోషల్ మీడియా అనేది ప్రజెంట్ చాలా ఆపర్చునిటీస్ చూపిస్తుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సో అలా కూడా వెళ్ళచ్చు. సో ఫ్రెషర్స్కి ఏంటంటే మనకి స్టార్టింగ్ కాలేజ్ డేస్లో మంచిగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ తెచ్చుకుంటే మనం ఇందులో గెట్ ఇన్ అవ్వచ్చు. సో క్వాలిఫికేషన్ విషయం ఏంటంటే బీఎస్సీ చేసుకుంటే ప్రొడక్షన్ అలా వేర్ హౌస్లో ఉంటుంది. వేర్ హౌస్లో అంటే బీకామ్ వాళ్ళని తీసుకుంటారు, అకౌంట్స్ రిలేటెడ్. సో బీఎస్సీ ఉంటే ప్రొడక్షన్. సో బెటర్ ఏంటంటే ఎంఎస్సి, నెక్స్ట్ బీఫార్మసీ, ఎంఫార్మసీ అలా చేసినా బాగుంటుంది. దానికి సపరేట్ ఇంకో ఏంటంటే బీటెక్ కెమికల్ ఉంటుంది, నెక్స్ట్ ఎంటెక్ కెమికల్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే టెక్నికల్ సైడ్ వెళ్ళొచ్చు. అంటే ఇది హార్డ్ వర్క్ ఉంటుంది, అది కొంచెం టెక్నికల్గా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే టెక్నికల్ సపోర్ట్ డిపార్ట్మెంట్, టీఎస్డీ అని చెప్పేసి ఉంటుంది. సో అందులో వెళ్ళచ్చు. సో మెయిన్ ఫార్మా ఇండస్ట్రీలో ఏంటంటే బల్క్ ఉంటుంది, ఫార్ములేషన్ ఉంటుంది. బల్క్లో మళ్ళీ ఇంటర్మీడియట్ అని ఉంటుంది, ఏపీఐస్, క్లీన్ రూమ్స్ అని ఉంటాయి. సో అది మీకు కొంచెం ఇంకా డెప్త్లో అనిపించవచ్చు, బట్ వస్తే అర్థమవుతుంది. సో మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ ఇక్కడ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, అంతే, ఇంకేం లేదు. సో ఫ్రెషర్కి ఏంటంటే ఇనీషియల్గా కంపెనీలో లాగిన్ అయిన తర్వాత సో వాళ్ళకి ట్రైనింగ్ సపరేట్ డిపార్ట్మెంట్ అలాట్మెంట్ అయిన తర్వాత అక్కడ ట్రైనింగ్ కోఆర్డినేటర్స్ ఉంటారు. అంటే మీరు లాగిన్ అన్నారు కదా, లాగిన్ అంటే ఏంటో? లాగిన్ అంటే ఏం లేదు, కంపెనీ జాయిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయడము, సమ్ సర్టిఫికేట్స్ అని, పర్సనల్ డీటెయిల్స్ అని సబ్మిట్ చేయడము. హెచ్ఆర్ వాళ్ళు ఆన్ బోర్డింగ్ చేస్తారు. ఆన్ బోర్డింగ్ అయిన తర్వాత మనకు ఒక ఐడి ఇస్తారు. ఐడి ఇచ్చిన తర్వాత మన ఏ డిపార్ట్మెంట్ ఏదో అనుకుంటారో వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి మనల్ని హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయిన తర్వాత ట్రైనింగ్ కోఆర్డినేటర్స్ ఉంటారు మనకి ఎలా ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, నెక్స్ట్ ఏ ట్రైనింగ్ తీసుకోవాలి, అవన్నీ వాళ్ళు చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే ఎస్ఓపీస్ ఉంటాయి. సో మనం ఏం చేయాలన్నా ఓన్గా ఏం చేయాల్సింది ఏం లేదు. సో అక్కడ ఎస్ఓపీస్ ఉంటాయి. సో మనం ఏం చేయాలన్నా త్రూ ఎస్ఓపీ చేయాలి. అక్కడ వాళ్ళు చెప్పింది మనం చేయాలి తప్ప. అరౌండ్ ఒక 3 months అలా ట్రైనింగ్ ఉంటుంది స్టార్టింగ్ ఫ్రెషర్కి అయితే. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే 45 days అలా ఉంటుంది. ఫ్రెషర్కి అయితే 3 months ఇస్తారు. 3 months ట్రైనింగ్ అయిన తర్వాత మనకి సపరేట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు వర్క్ లొకేషన్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. అక్కడ సీనియర్స్ ఉంటారు, సీనియర్స్తో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళతో మనం మూవ్ అని అయితే ఓకే, ఏం కాదు. మనం వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ప్రొసీడ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది ఫర్దర్గా. మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తామో దాన్ని బట్టి ఉంటుంది మన ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది బల్క్ ఫార్ములేషన్ ఇలా అంటుంటారు అనమాట ఫార్మాలో. ఇదేంటి ఫార్మాయే కదా, ఇంక మళ్ళీ బల్క్ ఏంటి, ఫార్ములేషన్ ఏంటి,
ఇలా ఒక కన్ఫ్యూజన్ వస్తుంది కొంతమందికి. కన్ఫ్యూజన్ సో దానికోసం కొంచెం క్లారిటీ. ఏం లేదు, ఇక్కడ ఏంటంటే మనకి రెండు ఉంటాయి, బ్రదర్ చెప్పినట్టు బల్క్ ఉంటుంది, ఫార్ములేషన్ ఉంటుంది. సో బల్క్లో ఏంటంటే ఇనీషియల్గా ఏదైతే ఒక మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాబ్లెట్ కావాలి, ఆ ట్యాబ్లెట్కి ఫైనల్ అవుట్పుట్ ట్యాబ్లెట్ మనకి. సో ఆ ట్యాబ్లెట్ కావాల్సిన దానికి ఏదైతే పౌడర్ ఉంటుందో అది బల్క్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. రా మెటీరియల్ బల్క్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన రా మెటీరియల్ మనం ఫార్ములేషన్కి ఇస్తాము. సో ఫార్ములేషన్ వాళ్ళు ఫైనల్ అవుట్పుట్ అనేది ట్యాబ్లెట్గా ఫామ్ చేసేసి దాన్ని రిలీజ్ చేస్తారు బయట మార్కెట్కి. వాళ్ళు రా మెటీరియల్ తీసుకువెళ్ళి వాళ్ళు ఫైనల్ అవుట్పుట్ ట్యాబ్లెట్ అనేది తయారు చేస్తారు అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని కెమికల్స్ని మిక్స్ చేసి ఒక పౌడర్గా తయారు చేయడాన్ని బల్క్ అంటారు. బల్క్ అంటే హెవీగా వర్క్ జరుగుతుంది కాబట్టి సో దానికి బల్క్ అనమాట. సో ఇది ఏంటంటే ట్యాబ్లెట్స్ డైరెక్ట్ మనం వేసుకునే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేస్తారనమాట. ఆ ప్రాసెస్ని ఫార్ములేషన్ అని అంటారు. సో ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఫ్రెషర్స్కి శాలరీ ఎలా ఉంటుందో చెప్తారా? అంటే మీది ఎంఎన్సీ కంపెనీయా లేకపోతే నార్మల్ కంపెనీయా? నేను నా ఎక్స్పీరియన్స్ 5 years ఎక్స్పీరియన్స్లో ఎంఎన్సీ ఉంది, డొమెస్టిక్ ఉంది. సో ఇనిషియల్గా నేను డొమెస్టిక్లో చేశాను. అక్కడ నా ఇనిషియల్గా 2020లో ఎంత 1.8 lakh per annum, అంటే అరౌండ్ 15,000 అలా. బట్ ఇప్పుడైతే ఇంకా పెరిగాయి, అరౌండ్ 20 వరకు ఉంది డొమెస్టిక్లో. అదే ఎంఎన్సీలో అయితే అరౌండ్ 25 to 30 వరకు ఇస్తున్నారు. ఓకే, ఎంఎన్సీలో డిపెండ్ అపాన్ కంపెనీస్. అంటే మనం బేసిక్ ఎంఎన్సీ ట్రై చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అలానే ఎంఎన్సీ అనేం కాదు, డొమెస్టిక్ అని ట్రై చేయొచ్చు, దాని ప్రాబ్లమే లేదు. అవును, అంటే కొంచెం అందుకోలేని వాళ్ళు ఎవరైనా స్టార్టింగ్ దీనికి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా ఆపర్చునిటీ వస్తే లాగిన్ అవ్వడం బెటర్. తర్వాత మనం నేర్చుకున్న నాలెడ్జ్ బట్టి ఫర్దర్గా మనం ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసుకుంటే మూవ్ ఆన్ అవ్వచ్చు. మనం వెళ్ళి వర్క్ నేర్చుకొని దాని ద్వారా కూడా మనం డెవలప్ అవ్వచ్చు అని చెప్తున్నారు బ్రో. అండ్ ఇంకేమన్నా అంటే లోపల వర్క్ విధానం ఎలా ఉంటుంది? హార్డ్ వర్క్ ఉంటుందా లేకపోతే కొంచెం ఎలా ఉంటుంది వర్క్ కల్చర్? అంటే చాలా మంది అంటుంటారు ప్రొడక్షన్లో కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది అనేసి. బట్ రీసెంట్ టైంలో చూసుకుంటే మనకి అంత మాన్యువల్గా ఏం లేదు. ఒకప్పుడైతే 5 years 6 years బ్యాక్ మాన్యువల్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే త్రూ అంతా డిసిఎస్ సిస్టమ్ వచ్చింది, డిసిఎస్ వచ్చింది, ఎంఈఎస్ వచ్చింది. సో మీరు అయితే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సో మనం ఓన్లీ ఏంటంటే హెచ్ఎంఐస్ ఉంటాయి, హెచ్ఎంఐస్లో ఆ ఎక్విప్మెంట్స్ని ఆపరేట్ చేసుకుంటే సరిపోతుంది. సో కొన్ని టైమ్స్లో మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. సో అది కదా బర్డెన్ ఏమి అనిపించదు. కొంచెం లాజికల్గా థింక్ చేసి మనం చేసుకుంటే బెటర్గా ఉంటుంది. బట్ ఏదైనా ఇనిషియల్గా మనం నేర్చుకోవాలి, లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. డిసిఎం ఇంకొకటి ఏదో అన్నారు కదా, అది ఎంఈఎస్ అండ్ డిసిఎస్ అంటే ఏం లేదు, మనకు అది ఒక సాఫ్ట్వేర్ లాంటిది. సో ఆ సాఫ్ట్వేర్లో మనం ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి, ఆ ఎక్విప్మెంట్స్ని ఆపరేట్ చేసుకుంటే సరిపోతుంది. అదంతా అంటే ఇది ఒక రోబో టైప్ అనమాట. అక్కడ మిషన్స్ ఉంటాయి, ఆ మిషన్స్లో మెటీరియల్ ఉంటుంది. సో దానికి సిస్టమ్ ఇస్తాడు, సిస్టమ్ కనెక్ట్ చేస్తాడు. సో సిస్టంలో మనం వర్క్ చేస్తాం. సో అయితే అంటే ఆడుతూ పాడుతూ చేసుకున్నట్టే ఉంటుందా వర్క్ అంతా? సమ్ డేస్ కొంచెం ఫ్రీగా ఉంటుంది, సమ్ డేస్ కొంచెం వర్క్ ఉంటుంది. ఓకే, ఎక్కడైనా ఉంటుంది, అది కామన్. అది మనం టైం మేనేజ్మెంట్ అండ్ ఉన్న కొలీగ్స్తో కోఆర్డినేట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఫైనల్లీ ఫార్మా ఇండస్ట్రీకి ఫ్రెషర్స్ రావచ్చా లేదా? డెఫినెట్లీ రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రావచ్చు, మంచిగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా మనం మ్యానుఫ్యాక్చరింగ్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కాబట్టి. సో బట్ ఏంటంటే మనం వర్క్ చేసినంతసేపు త్రూ ట్రాన్స్పరెన్సీ ఉండాలి అండ్ డేటా ఇంటిగ్రిటీ అనేది ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఫార్మా ఇండస్ట్రీలో మెయిన్గా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, నెక్స్ట్ కోఆర్డినేట్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ కోఆర్డినేట్ విత్ సీనియర్స్ అనేది ఉండాలి డెఫినెట్లీ. అండ్ ఏంటంటే త్రూ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అంతా ఇక్కడ మ్యానిపులేషన్ అనేది ఉండకూడదు. సో అది ఇప్పుడు యాక్చువల్గా చాలామంది ఫార్మా జాబ్ చేసే వాళ్ళని కొంచెం ఇదిగా అంటే ఫార్మా జాబ్ అది ఇది అని అనుకుంటారు కదా. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే మన జనాభా అందరికీ వీళ్ళ ఒక లైఫ్ లైన్. ఎందుకంటే ఏదైనా జ్వరం వచ్చినా లేదంటే ఒక ఆపరేషన్ జరిగినా ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినా సరే ప్రతిదానికి మీరు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, ఇంజెక్షన్ తీసుకొని మీరు మళ్ళీ గెటిన్ అయ్యి మళ్ళీ వర్క్ చేసుకుంటున్నారు యాజ్ ఇట్ ఈస్గా. అంటే అది ఒక ఫార్మా ఇండస్ట్రీ, అందులో చేసే మన ఈ ఫార్మా ప్రొడక్షన్ అండ్ క్యూసీ వీళ్ళందరూ వల్లే. సో వీళ్ళు చేసే వర్క్ని బట్టే మనకనేది ఇక్కడ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. మనం బాగుండాలి అంటే వాళ్ళు బాగుండాలి. సో వాళ్ళు చేసే వర్క్ ఏం నార్మల్ ఆషామాషి వర్క్ ఏం కాదు. సో ఆ వర్క్ని కొంచెం అందరూ మంచిగా చూస్తారని కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియో అయితే మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఏదైనా మీరు చెప్పాలనుకుంటున్నారా ఫైనల్లీ ఎవరైనా? హెల్త్ ఎన్విరాన్మెంట్ దానికోసం వెళ్ళిపోతారు కదా, ఏది రాకుండా వెళ్ళిపోతారు.
ఇప్పుడు హెల్త్ ఎన్విరాన్మెంట్ కోసం అని చెప్పేసి మనోడు అంటున్నాడు, కొంతమందికి పడుతుంది. స్టార్టింగ్ భయపడతారు రావడానికి. చెప్పు చెప్పు. ఫస్ట్ ఫ్రెషర్స్ రావడానికి హెల్త్ ఎన్విరాన్మెంట్ గురించి స్టార్టింగ్ గెటిన్ అవ్వడానికి కొంచెం లోపల టెన్షన్ అనేది ఉంటుంది. ఫార్మాలోన ఆ డ్రగ్స్ పీల్చుకుంటే మనకి ఇది అవుతుంది, లేకపోతే ఇది అవుతుంది అని చెప్పేసి కొంచెం భయంతో రావడానికి ఆలోచిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, సమ్ టైమ్స్ బయట బ్యాంక్ జాబ్స్ వెళ్ళిపోతుంటారు, ఇంకా వేరే ఇంకా గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉంటారు అన్నమాట. ఫార్మా జాబ్స్కి ప్రొవైడ్ అవడానికి ముందుగా అడిగేరు, భయంతో ఉంటారు. ఆ తర్వాత మనకు వచ్చిన తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్, ఆ హెల్త్ అనేది మనకి నేర్చుకునే విధానం, సేఫ్టీ సార్స్ అనేది మనకు చెప్తూ ఉంటారు. అదే ఏదైనా సరే మనం భయపడకుండా ముందడుగేసి వెళ్తేనే మన ప్రయత్నం అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. మన మైండ్ లో ఏ భయాలు పెట్టుకోకుండా. మనకు ముందు ఉండేది ఏదైనా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మెచ్యూరిటీ లెవెల్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్మా జాబ్ లో. మెచ్యూరిటీ అనేది వెళ్ళే కొద్దీ వస్తుందిలే, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ స్ట్రాంగ్ గా ఉంటే మనకు ముందు వెళ్ళేదంటే సీనియర్స్ బట్టి మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్ గా. ఓకే. అండ్ ఫుడ్ కూడా అక్కడ మనం ఫుడ్ కూడా ఉంటుంది, బస్సు ప్రొవైడ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. అండ్ ఏమైనా చెప్పాలన్నా? ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్స్ కూడా మనకి ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఫిక్స్డ్ టైం ఎంప్లాయీస్ అని చెప్పేసి, సో ఇంటర్మీడియట్ అవ్వగానే వెళ్ళచ్చు, అంటే ఇండస్ట్రీలో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత త్రూ డిగ్రీ కూడా వాళ్ళే ఆపర్చునిటీస్ అంటే ఫీజు కానీ, హాఫ్ డే వర్క్, హాఫ్ డే నెక్స్ట్ క్లాసెస్ అని చెప్పేసి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం పూర్గా ఉన్న వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇలా ఇండస్ట్రీలో లాగిన్ అయిన తర్వాత వాళ్ళు డిగ్రీ చేసుకుంటూ ప్యారలర్గా వర్క్ కూడా చేసుకోవచ్చు. సో అలా కూడా మనం వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవచ్చు, ప్యారలర్గా స్టడీస్ కూడా కంప్లీట్ అవుతాయి. సో అదొక ఆపర్చునిటీస్ ఉంటాయి ఫిక్స్డ్ టైం ఎంప్లాయీ చెప్పేసి. ఇనిషియల్గానే స్టార్టింగ్ నుంచే మనం వర్క్ ఎర్నింగ్ స్టార్ట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. అది కూడా మన ఫార్మాలో ఉంది. రీసెంట్గా గుడ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ కూడా ఒక 4 లేబర్ యాక్ట్స్ కూడా తీసుకొచ్చింది. అది కూడా కొంచెం యూస్ఫుల్ అవుతాయి ఎంప్లాయీస్ అందరికీ కూడా. సో ఆ బెనిఫిట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఫార్మా ఇండస్ట్రీలో ఏదో సేఫ్టీ ఇష్యూస్ అవి అని చెప్పేసి భయపడుతుంటారు, కానీ అవి ఏం లేవు రీసెంట్గా. సో రెగ్యులేటరీస్ కూడా అన్నీ త్రూ ఆడిట్ జరిపించేసి మంచిగా సేఫ్టీ నార్మ్స్ని గట్టా పాటించమని చెప్తున్నారు. సో అందరూ అన్ని కంపెనీస్ కూడా బాగానే ఉన్నాయి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఫార్మా జాయిన్ అవ్వాలనుకుంటే హైదరాబాద్లో మంచి కంపెనీస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. మీకు తొందరగా జాబ్ రావాలనుకుంటే హైదరాబాద్లో వచ్చేస్తుంది. హైదరాబాద్ వచ్చి మీరు తిరిగారంటే పని అయిపోద్ది. అండ్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ పెంచుకొని మీ సిటీస్కి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో వాచింగ్ అండ్ లవ్ యూ ఆల్ గైస్. మీకు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఇంకొక వీడియోతో మనం కలుద్దాం. అంతవరకు బాయ్.